నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై ఆయా శాఖల జిల్లా అధికారులు స్పందించి తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారీ అన్నారు ప్రతి వారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా అధికారులు పరిశీలన అనంతరం కలెక్టర్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని భరోసా కల్పించారు కార్యక్రమంలో డిఆర్ఓ చినబోబులేసు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు అంత పవిత్రమైన కార్యక్రమాలు చేసినా కూడా వచ్చారండి వాళ్ళు వదిలేశారు డెబ్బై సంవత్సరానికి వస్తాం 83 ఇచ్చినారు ఓకే మంగమ్మ కళాశాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బాహుబలి ఎగ్జిబిషన్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు ఒంగోలులో భారీ సెట్టింగులు అధిక వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ కుటుంబ సమేతంగా విచ్చేసి తిలకించాలని అన్నారు పిల్లలకు ఇష్టమైన జైంట్ వీల్ వంటి అనేక రకాల ఆహ్లాదకరమైన ఐటమ్స్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారని మహిళలకు ఉపయోగపడే గృహోపకరణాల షాపులు కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు నగరంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎగ్జిబిషన్కు విచ్చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుకు ఈదుపల్లి శివ గోపి ఘనంగా స్వాగతం పలికారు కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు మంగమ్మ కళాశాల నిర్వాహకులు వెంకయ్య మాజీ కౌన్సిలర్ అనంత మల్లికార్జునరావు కుర్రా ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు ఒక మంచి ఎగ్జిబిషన్ పెట్టుకోవటం కొంత ఎంటర్టైన్మెంట్స్ కూడా ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తూ ఉంటాడు ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం బాహుబలి ఎగ్జిబిషన్ పెట్టారు బాహుబలికి సంబంధించిన ఆ పిక్చర్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టారు చూసాము చాలా బాగుంది దీన్ని కూడా ఈవినింగ్ అయితే ఫ్యామిలీస్ అంతా వచ్చి ఎంటర్టైన్మెంట్ కోసం మొత్తం వచ్చేదానికి బాగా అన్ని ఫెసిలిటీస్ తోటి బాగా పెట్టారు దానికి లోపల స్టాల్స్ పెట్టున్నారు తర్వాత ఇంకా అది జైంట్ వీల్ కానీ పార్క్ ఒకటి కానీ ఇవన్నీ కూడా జైంట్ వీల్ కూడా చిన్నపిల్లలంతా కూడా ఎంజాయ్ చేసే విధంగా దాన్ని కూడా పెట్టారు దీనికి శివ అదేవిధంగా వాళ్ళ పార్ట్నర్ గోపి ఇద్దరు కలిసి పెట్టారు కాబట్టి ఇవాళే లాంచ్ చేసాం కాబట్టి అందరూ కూడా పట్టణంలో ఉండే వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం దీనికి మెయిన్గా వచ్చినప్పుడు సాయంత్రం పూట ఈ టైంలో ఒక 1 అవర్ 1.5 అవర్ హ్యాపీగా ప్రశాంతంగా ఫ్యామిలీస్ తోటి ఉండే విధంగా పిల్లల్ని కాసేపు సరదాగా ఆడించుకోవడానికి బాగా ఉపయోగాలు ఉంటాయి వీళ్ళు కూడా అన్ని ప్రికాషన్స్ తోటి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ జైంట్ వీల్ కానీ లేకపోతే ఏదైతే గేమ్స్ పెట్టారో వాటిల్లో కూడా ప్రికాషన్స్ జాగ్రత్త తీసుకున్నారు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి నేను కూడా చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ అదేవిధంగా మన గోపికి శివ గారికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ వచ్చిన పబ్లిక్ని నీట్గా సాటిస్ఫై చేసి పంపించాలి ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది వాళ్ళ వాలంటీర్స్ కూడా కరెక్ట్గా పెట్టుకొని వాలంటీర్స్ ద్వారా ఎక్కడా కూడా మాట రాకుండా ఒంగోలులో వచ్చిన వాళ్ళు తృప్తిగా బయటికి వెళ్ళే విధంగా దాని చర్యలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా
ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ బాహుబలి అనే కటౌట్స్తో మా ఒంగోలుకి నిండుదనం వచ్చినట్టుగా మా ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభము మన డీజే గారి చేతుల మీదుగానే ప్రారంభమైంది. ఒంగోలు పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇటువంటి ఎగ్జిబిషన్ ఎప్పుడు చూసుంటారు. బహుశా అందరూ వచ్చి ఆ ఎగ్జిబిషన్ను తిలకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త వెరైటీగా పెట్టడం నాకు ఆనవాయితీ. ఎందుకంటే సమ్మర్లో ప్రతి సమ్మర్ ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం పెడుతూ ఉంటాం. ఈసారి బాహుబలి సెట్టింగు, అవతార్, రోబో బొమ్మలతో అన్నీ పెట్టేశాము. పిల్లలకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకొచ్చేసేసి ఐటమ్స్ వచ్చేసేసి బ్రేక్ డ్యాన్సు, జైంట్ వీలు, కొలంబోస్, టోరా, చిల్లర ఐటమ్స్, చిల్లర పార్క్ ఉంది. అలాగే రకరకాల స్టాల్స్, ఇతర రాష్ట్రాల నుంచి రకరకాల స్టాల్స్ తెప్పించాం. తినుబండారాలు అన్నీ ఉన్నాయి. ఈసారి ఈ సమ్మర్కి ఈ ఎగ్జిబిషను ఇలా కొత్తగా పెట్టడం జరిగింది. కాబట్టి ఒంగోలు ప్రధానికాలు అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతూ మా ఎగ్జిబిషన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. గత సీజన్ కంటే ఈ సీజన్లో 20% పొగాకు పంట దిగుబడి తగ్గినా కూడా ఇతర దేశాల్లో అధికంగా పండిందని, తప్పుడు సమాచారంతో రైతులను మోసగించాలని చూస్తే ఊరుకోబోమని పొగాకు రైతులకు వైసీపీ అండగా ఉంటుందని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. పొగాకు వేలం కేంద్రం 2 త్రోవగుంటలో ఆక్షన్ ప్రారంభమైన నేపథ్యంలో వైసీపీ ప్రతినిధి బృందం ఇతర రైతులతో ఆక్షన్లో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. అధిక వర్షాల వల్ల ఇప్పటి వరకు 3 సార్లు రైతులు పొగాకు వేశారని, కూలీ ఖర్చులు, పంటల ఖర్చులు పెరిగి విపరీతంగా రైతులకు భారీ పెట్టుబడి ఖర్చు అయిందని రవిబాబు అన్నారు. పొగాకు బోర్డు గతంలో కంటే 15% అదనంగా పండించుకోవచ్చని, బ్యార్నీకి 35 క్వింటాల నుంచి 41 క్వింటాళ్ల వరకు అవకాశం ఇచ్చారని అన్నారు. కానీ వ్యాపారస్తుల ఒత్తిడికి తలొగ్గి అంతర్జాతీయంగా పొగాకు ఎక్కువగా పండిందని, తద్వారా ఇక్కడ మార్కెట్ తగ్గుతుందని రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. ఇండియా కంటే ఇతర దేశాలు 3 నెలల ముందుగానే పొగాకు పండిస్తాయని, అక్కడ వారికి రేటు బాగానే పలికిందని, అత్యంత తక్కువగా పండించిన భారతదేశంలో పొగాకు ఎక్కువగా పండిందని దుష్ప్రచారం చేస్తున్నారని, తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. ఇలా అయితే రైతులు ఆత్మహత్యలకు పాల్పడతారని, పొగాకు బోర్డు రైతులకు తగిన రీతిలో మద్దతు ధర ప్రకటించకపోతే అన్యాయమైపోతారని అన్నారు. తక్షణం పొగాకు బోర్డు రైతులకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్లాట్ఫామ్ కమిటీ చైర్మన్ ఎర్రమనేని వెంకటశేషయ్య, వైసీపీ నాయకులు లంకపోతు అంజిరెడ్డి, వడ్ల సుబ్బారావు, మన్నే శ్రీనివాసరావు, పికిలి శ్రీనివాసరావు, రైతు నాయకులు వడ్డెంపూడి ప్రసాద్, జానకి రామిరెడ్డి, కాకుమాను ఆదిశేషయ్య, జాజుల శ్రీనివాస్, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొగాకు పండించిన రైతులు అధిక వర్షాల వల్ల 1కి 3 సార్లు నాట్లు వేయాల్సి రావటం, తర్వాత సేద్యాలు కుదరక కలుపు పెరగటం, మల్లెపట్టడం,
ఈల్డింగ్స్ కూడా తగ్గిపోయినాయి. పొగాకు బోర్డు వాళ్ళు గత సంవత్సరం 35 క్వింటాలు బ్యారన్కి పర్మిషన్ ఇస్తే ఈ సంవత్సరం 41.5 క్వింటాలు ఇచ్చి రైతులను ప్రోత్సహించారు. 15% అదనంగా పండించమని ప్రోత్సహించింది పొగాకు బోర్డు. వ్యాపారస్తులు మాటినిందో లేదో, వ్యాపారస్తులు మాకు చెప్పారని వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ప్రోత్సహించారంటే. ఈరోజు బోర్డు వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే, వ్యాపారస్తులు వాళ్ళకి చెప్పింది వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా పొగాకు అధికంగా పండింది, డిమాండ్ లేదు, ఆ దేశాల్లో చౌకగా పోతుంది కాబట్టి ఇక్కడ కూడా చౌకగా అడుగుతున్నారు, చిన్నగా మేము ప్రయత్నం చేస్తామని మేము బతిలాడుతున్నాం, వాళ్ళతో మీటింగ్లు పెడతామని చెప్తా ఉన్నారు. ఇది ఎవరిని బతిలాడితే ఎవరు ఏ వ్యాపారస్తుడు ఏ వస్తువు కొనడు, ఎవరు ట్రస్టులు పెట్టుకోరు. బిజినెస్ మెన్ అంటే బిజినెస్ లాగానే వాళ్ళ లాభాల కోసం చూస్తారు. పొగాకు బోర్డు మనకంటే ప్రపంచంలో అన్ని దేశాల పంట ముందే వేస్తారు, అందరికంటే మందే చివరి పంట. నేను అడుగుతుంది ఏంటంటే బోర్డు వాళ్ళని, ఆయా దేశాల్లో పంట ఎంత వేసింది మీకు ఒక అంచనా వచ్చి ఉంటుంది. బోర్డు చేయాల్సింది ఆ పనే కదా. దాన్ని బట్టి మనకి తగ్గించేసుకోండి అని కాషన్ చెప్పకుండా తీరా పండించినాక ఎక్కువ పండించారని చెప్పి నెప్పవేసి మన మీద మనల్ని మీ తప్పు మీరే బాధ్యులు అన్నట్టుగా రైతులను వదిలేయటం చాలా తప్పని చెప్తున్నా. అధికంగా ఈ సంవత్సరం పొలం పెరిగినా వీళ్ళు క్వాంటిటీ పర్మిషన్ ఇచ్చినా కూడా అధికంగా పండలేదు. ఇది తప్పుడు సమాచారం ప్రపంచానికి పొగాకు బోర్డు ద్వారా వెళ్ళింది. పంట పోయిన సంవత్సరం కంటే ప్రతి రైతుకి 20 నుంచి 30% పంట దిగుబడి తగ్గింది. అధిక వర్షాల వల్ల పంట నష్టపోయారు, ఖర్చులు పెరిగినాయి, పోయిన సంవత్సరం రేట్లు చూసి కూలి రేట్లు పెరిగినాయి. సన్నకారోళ్ళు ముఖ్యంగా పేద వర్గాలు ఎస్సీ బీసీలు కూడా వ్యవసాయంలోకి వచ్చారు. వాళ్ళందరూ అధిక కౌళ్ళు పెట్టి అధిక కూలిచ్చి నాట్లు 1-3 సార్లు వేసి ఇవాళ ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక ఈ మార్కెట్ మాయాజాలంలో నలిగిపోతే వాళ్ళ కంటన తడే మిగిలింది. ఈ పరిస్థితిలో వ్యాపారస్తులు సపోర్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు వెళ్ళింది. మేము అడుగుతుంది ఒకటే, అందరం కలిసి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద గతంలో మాదిరిగా మార్కెట్ రంగంలోకి దించితేనే ఈ ప్రభుత్వం ఎంటర్ అయి ప్రత్యామ్నాయంగా కొనుగోలు జరిగితేనే ఈ మార్కెట్ నిలబడుతుంది, ఈ సంవత్సరం రైతాంగం బయటపడతారు. లేకపోతే మనం చూసాం 17-18 సంవత్సరాల్లో పొందూరులో కొండేపిలో రైతుల ఆత్మహత్యలు చూసాం. అంటే సన్నకారోళ్ళు ఒక బ్యారెనీ ఉన్నోళ్ళు 5 బ్యారెలు కౌలు తీసుకోవడం, లేదా అసలు బ్యారెనీ లేని వాళ్ళు పొలం కౌలు తీసుకొని కూలీ అధికంగా పెట్టి పాపం అకాలంగా పంట వస్తే మళ్ళీ ఇతర గ్రామాలకు వెళ్ళి పంట కాల్చుకోవటం, ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది ఒక చాలా కమర్షియల్లో ఖర్చు ఎక్కువతో కూడిన పంట ఇది. ఈ సంవత్సరం రైతాంగాన్ని ప్రభుత్వం కానీ ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్యలే శరణ్యం. పొగాకు 35 క్వింటాలు ఇస్తే మిగతా 6 క్వింటాలు అయినా పెనాల్టీలు అమ్ముకోవాలి, పెనాల్టీ రైతులకి లేకుండా చేద్దామని ఆలోచనతో 41 క్వింటాలు చేశారు. కానీ వాళ్ళు పెంచమందు లేదు, మనం వాళ్ళు పెంచబుట్టి పెంచలేము, వాళ్ళు తగ్గించబుట్టి తగ్గించలేము. రైతులకు ఏ విధంగా మనకుండా ఉపయోగం జరిగిందనే దానికోసమే ఆయన 41.5 క్వింటాల్ పర్మిషన్ ఇచ్చారే కానీ రైతులను ఇబ్బంది పెడదాము పెంచుదామని కాదు. అయితే ఈడీ గారు అనుకోకుండా 7 సంవత్సరాల నుంచి మనకి సేవలు అందించి ఆయన ట్రాన్స్ఫర్ మీద పదోన్నతి మీద వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాడు కాబట్టి విశ్వశ్రీ గారు అని కొత్త మేడం గారు వచ్చారు. ఆమె పరిస్థితులన్నీ అధ్యయనం చేస్తున్నారు. రేపు మంగళవారం టొబాకో ట్రేడర్స్ తోటి రైతులతోటి గుంటూరులో మీటింగ్ పెట్టారు. పరిస్థితులు సాల్వ్గా జరుగుతాయనే మేము ఆశిస్తున్నాము. కేవలం ఊరిని ఒకరు నిందలేయటం కాదు. అయితే ఏంటంటే మార్కెట్ కానీ మన బెజవాడ సొరబాయి సొసైటీ కానీ రంగంలోకి దిగాలనే మాట మాత్రం వాస్తవం. అయితే ఇవాళ రేట్లు ఏంటంటే మార్కెట్ వాళ్ళు దిగే రేట్లు కాదు. ఇప్పుడు ఇంతకుముందు మనం మార్కెట్ దిగినప్పుడు మార్కెట్ కొంది 10,000కు కొంది, 10,000 నుంచి 7,000 మధ్య కొంది. వాళ్ళు కూడా కొన్ని వదిలిపెట్టారు పొడుగు చెప్పులు. ఇవాళ రేట్ ఏంటంటే అబ్నార్మల్గా టొబాకో అనేదని మనం కాఫీ బోర్డు అని ఇంకో బోర్డు అని ఒకసారి ఇస్తే ఐఏఎస్ వాళ్ళని ఇంకోసారి ఇబ్బంది పడతారు. మీరు అక్కడ ఎట్ట చేశారు మాకెందుకు చేయరని అనేక సమస్యలు ఉంటాయి. అయితే మన సమస్యలు మనం చెప్పుకుంటున్నాం, మన సమస్య కోసం పోరాడతాం రైతులందరి తరఫున. రైతులందరూ ఆపి పెడదామంటే అందరూ ఇష్టపడితే ఆగుదాం.
కానీ ఆపినందువల్ల లాభపడతారు అనేది మనం ఎప్పుడు చూడాలి. ఇవాళ ఏంటంటే గవర్నమెంట్ కూడా టొబాకో రవి గారు అన్నట్టు అందరూ ఎక్కువ మంది రైతులు పొలాలు కానీ బ్యానీలు కానీ మగతాలకు ఇచ్చుకొని పోయి టౌన్లో కూర్చొని షికారులు చేస్తున్నారు, వాళ్ళు నవ్వుకుంటున్నారు. వీళ్ళ పరిస్థితి ఎట్నే ఉండాలి, ఇంతంత పెట్టి తీసుకున్నారని. ఈ ఉన్నోళ్ళందరూ పని చేస్తే కానీ జరగనోళ్ళు. వీళ్ళు కంపల్సరీ మనం ఉద్యోగం చేద్దాం రోడ్డు మీద రమ్మంటే వచ్చేవాళ్ళు 10% కూడా రారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మేము కూడా మాట్లాడుతున్నాము అన్ని విధాల. ఇప్పుడు ఆర్ఎం గారు కానీ ఇక్కడ ఏఎస్ గారు కానీ గత ఎన్నికల్లో సంతనూతులపాడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని తన వద్ద నుంచి 10 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షురాలు తొరగపల్లి నాగలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిని దొడ్డవరం సర్పంచి రాష్ట్ర సర్పంచుల సంఘం కార్యదర్శి పూనూరి సుబ్బారావు కోరారు. ఎంసీఏ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని నాగలక్ష్మి 10 లక్షల రూపాయలు తీసుకున్నారని పూనూరి సుబ్బారావు ఆరోపించారు. కొంత డబ్బు నగదు రూపంలో, కొంత ఫోన్పే ద్వారా ఆమెకు చెల్లించినట్టు తెలిపారు. తీరా టికెట్ ప్రకటించేసరికి జాబితాలో తన పేరు లేదని ఆమెను డబ్బులు అడగగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని అన్నారు. పార్టీకి చెడ్డ పేరు రాకుండా భవిష్యత్తులో ఇలాంటి మోసాలు చేయకుండా నాగలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిని కోరారు. తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. నా పేరు పూనూరు సుబ్బారావు, మా నాన్న పేరు దాసు. నేను గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో సంతనూతులపాడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం టికెట్ నుంచి పోటీ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో నాగలక్ష్మి, తుర్కపల్లి నాగలక్ష్మి అనే ఒంగోలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పరిచయం అయ్యారు. భరతరావు అండ్ హరిబాబు అనే ద్వారా నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మాణిక్యం ఠాగూర్ గారు, వాళ్ళు సాకే శైలజానాథ్ గారు, మాజీ పిసిసి అధ్యక్షులు, వీళ్ళ ఫోటోలు చూపించి వీళ్ళందరూ నాకు తెలుసు, మీకు టికెట్ నేను ఇప్పిస్తాను, దానికి 15 లక్షల రూపాయలు డబ్బులు అవుతాయి, ఆ డబ్బులు నాకు ఇస్తే నేను టికెట్ ఇప్పిస్తానని అన్నారు. అనగానే నేను ఏంటంటే మేడం అట్లా ఎట్లా అంటే ముందు నాకు 5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇవ్వమన్నారు. తర్వాత 3 దఫాలుగా 15 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్తే నన్ను సాకే శైలజానాథ్ గారు హైదరాబాద్ తీసుకెళ్ళి నా సొంత ఖర్చులతో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అతను పరిచయం చేశారు. పరిచయం చేసి అతను నాకు చెప్పాడు, మాట్లాడదాంలే అన్నాడు. అంతేను, టికెట్ విషయం మాట్లాడదాంలే అని ఒక మాట అన్నారు. ఆ తర్వాత 5 లక్షల రూపాయల డబ్బులు ఫోన్పే ద్వారా నా దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత ఢిల్లీ వెళ్ళాలి మనము, ఢిల్లీ మాణిక్యం ఠాగూర్ గారిని కలవాలని చెప్పేసి మళ్ళీ నా దగ్గర క్యాష్ రూపాన ఒక 5 లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నారు. తీసుకుని వెళ్ళి ఢిల్లీలోనే నర్మదా అపార్ట్మెంట్స్, న్యూఢిల్లీలో నర్మదా అపార్ట్మెంట్స్కి మాణిక్యం ఠాగూర్ గారి ఇంటికి నన్ను తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సాకే శైలజానాథ్ గారు ఉన్నారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత జస్ట్ ఊరకు నన్ను పరిచయం చేశారా కానీ ఫోటోలు చూపించారా కానీ సీటు విషయం ఏం మాట్లాడట్లేదు. ఇదిగోండి దానికి సాక్ష్యం, ఇదిగోండి సాకే శైలజానాథ్ గారు, నేను, తుర్కపల్లి నాగలక్ష్మి అండ్ దాసరి సతీష్, తుర్కపల్లి నాగలక్ష్మి గారు భర్త అయినటువంటి దాసరి సతీష్ గారు, వీళ్ళందరం కలిసి ఫొటోస్ అండి. ఇవి ఫ్లైట్ టికెట్స్ అండి. ఫ్లైట్లో మేము వెళ్ళినప్పుడు మేము ఫోటో తీసుకున్నారు. ఫ్లైట్ ఖర్చులు కూడా దగ్గర 2-3 సార్లు నన్ను ఢిల్లీ తీసుకెళ్లారు. దానికి 3 లక్షల దాకా ఖర్చులు అయినాయి. అక్కడ హోటల్స్లో కానీ లాడ్జీ కానీ మొత్తం ఖర్చులు నేనే పెట్టుకున్నానండి. దానికి సంబంధించి ఒక 2-3 లక్షలు అయినాయి. తర్వాత ఇది ప్రూఫ్స్ అండి. ఫోన్పే ద్వారా 1 లక్ష రూపాయలు ఒకసారి ఫోన్పే ద్వారా నేను ఆమెకి పంపించింది. 1 లక్ష రూపాయలు ఒకసారి, 1 లక్ష రూపాయలు ఒకసారి, 1 లక్ష రూపాయలు ఒకసారి, ఇదిగోండి 99,000, 41,000 ఇట్లా ఫోన్పే ద్వారా ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చానండి. టికెట్ అనౌన్స్మెంట్ అయిందండి. అనౌన్స్మెంట్ అయ్యేటప్పుడు నాకు టికెట్ రాలేదండి. రాని పక్షంలో నేను పోయి అడిగితే నేను డబ్బులు ఇచ్చాను, శైలజానాథ్ గారికి ఇచ్చాను, మాణిక్యం ఠాగూర్ గారికి ఇచ్చాను, ఏం జరిగిందో తెలియదు, షర్మిల గారికి కూడా నేను ఇచ్చాను అని చెప్పేసి దోర్నాలకు వస్తున్నారు. షర్మిల గారు దోర్నాలకు వచ్చినప్పుడు షర్మిల గారి దగ్గర మాట్లాడి మీకు ఇప్పిస్తాను, మీరేం బాధపడబాకండి, బీ ఫామ్ ఇచ్చింది ఎవరికైతే బీ ఫామ్ ఇస్తారో వాళ్ళే క్యాండిడేట్ అవుతారు, పేర్లు వచ్చినంత మాత్రాన అది కరెక్ట్ కాదు, సీటు కరెక్ట్ కాదని చెప్పి నన్ను నమ్మించి, ఇదిగోండి దోర్నాల్లో మన షర్మిలారెడ్డి గారితో ఫోటో అండి ఉంది. ఈ ఫోటోలు కూడా నాకు పంపించారండి. ఇదిగో నేను దోర్నాల్లో కలిశాను మేడం, నెక్స్ట్ నీకు వస్తుంది టికెట్, సంతనూతులపాడు టికెట్ నీదేనని చెప్పేసి ఆమె నన్ను నమ్మబలికి మాయ మాటలు చెప్పి నా దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకుందాను 2 lakhs. తీరా చూస్తే ఇక అంత నా సీట్ రాలేదండి. నేను మే 10వ తారీఖు 2024 వాళ్ళ ఇంటికి వెళ్ళి సార్
మేడం నన్ను ఇలా మోసం చేశారు మీరు టికెట్ అది ఏం చెప్పారంటే ఫస్ట్ నాకు కూడా రాలేదు, తర్వాత నేను మళ్ళీ పోయి తెచ్చుకున్నాను. ఆగండి నేను ఇస్తాను, నా ఫండింగ్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫండ్ ఇస్తారు, ఆ ఫండ్ ద్వారా నీకు డబ్బులు ఇస్తాను చెల్లిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పిందండి. తర్వాత నేను పోయి గట్టిగా అడిగితే వాళ్ళ భర్త అయినటువంటి దాసర సతీష్ను అసభ్య పదజాలంతో తిడుతూ నువ్వెవడెవరా అది ఇదని, నువ్వు మా ఇంటికి వచ్చి తిరుగు అంటావు అదంటావు ఇదంటే అందువల్ల నేను నాకు చాలామందితో పరిచయాలు ఉన్నాయి, నిన్ను చంపేపిస్తా అది చేస్తాను, నువ్వేమనుకున్నావు ఢిల్లీలో చూసావు కదా, నా పలుకుబడి చూసావు కదా, నేను ఎంతమంది రాజకీయ నాయకులను కలిశాను, ఢిల్లీ లెవెల్లో ఉందని చెప్పి నన్ను బెదిరిస్తూ నాకు ఫోన్ అసభ్య మెసేజ్లు పెడుతున్నారండి. నాకు ప్రాణహాని ఉందని నేను భయపడుతున్నాను. ఇన్ని రోజుల నుంచి కూడా ఇస్తారు ఏదో అని నేను ఆశించానండి. తీరా చూస్తే మొన్న షర్మిల పిసిసి అధ్యక్షులైనటువంటి షర్మిల గారికి కూడా విజయవాడ వెళ్ళేసి ఆమె పేరు చెప్పంగా నా దగ్గర ఉండే డబ్బులు అని ఒక మాట అంటే మేడం గారికి కూడా నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చానండి. నా మేడం గారు ఏమి ఇంతపడి దాని మీద ఏమీ చర్య తీసుకోలేదు. వాళ్ళకి ఇచ్చానని వాళ్ళు చెప్తున్నారు సార్, వాళ్ళకి ₹1 ఇవ్వలేదంట. శైలజానాథ్ గారిని నేను అడిగాను తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఏం సార్ మీ పేరు చెబుతున్నారంటే నాకు అసలు ₹1 ఇవ్వలేదమ్మా వాళ్ళు అన్నారు. మాణిక్యుడు ఠాగూర్ గారు మనం చేయలేము కదా, శైలజానాథ్ గారిని బయటికి అడిగాను సార్. ఇది ఎఫ్ఐఆర్ కాపీ అండి. 18వ తారీఖు మన తాలూకా పోలీస్ స్టేషన్లో ఆమె మీద నేను కేసు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ 18వ తారీఖు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. దానికి సంబంధించి కేసు నెంబర్ 240/2025 కేసు నెంబర్ ఎఫ్ఐఆర్ నంబరు ఇది. సార్ నాకు నా డబ్బులు నాకు ఇప్పించండి సార్, దయచేసి పోలీసు వారు పెద్ద మనసు చేసుకొని నాకు ఆమెను పిలిపించి మాట్లాడి నా డబ్బులు నాకు ఇప్పించి సార్. అలాగే మీడియా మిత్రులు కూడా దీన్ని సహకరించాలని ప్రార్థిస్తున్నాను సార్. పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు అసలు ఏం చెప్పట్లేదు సార్, మీరు చూసుకోండి, మీరు అది ఏదేదో మాట్లాడుతున్నారు అక్కడ కూడా ఆయన సిఐ గారు ముందు. ఆమె రాలేదండి పోలీస్ స్టేషన్కి, వాళ్ళ భర్తను పంపించింది. నాగలక్ష్మి అయినా పోలీస్ స్టేషన్కి రావట్లేదు అసలు, వాళ్ళ భర్తను పంపించింది. అతనేం చెబుతాడు నేను లీగల్గా చూసుకుంటాం అది ఇదని బెదిరిస్తున్నాడు, అక్కడ కూడా బెదిరిస్తున్నాడు. సిఐ గారు కూడా తిట్టారు అతని ఏం మాట్లాడుతున్నాడు, డబ్బులు తీసుకుని ఒక ప్రీ ప్లాట్గా నువ్వు డబ్బులు తీసుకున్నావు అతని దగ్గర అని చెప్పేసి అన్నారు. శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా కొత్తపట్నం మండలం కేపల్లెపాలెం బిల్డింగుల పాలెంలోని రామాలయం ప్రాంగణంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం వేద మంత్రోచ్చారణ మధ్య ఘనంగా జరిపించారు. అంగరంగ వైభవంగా జరిగింది. డాక్టర్ చేపల వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారి ఇంటి నుంచి అర్చకులు వేద మంత్రాల మధ్య మేళతాళాలతో కళ్యాణ ఉత్సవమూర్తులను కళ్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. కళ్యాణానికి ముందు డాక్టర్ సరయు ఆధ్వర్యంలో హాస్పిటల్ సిబ్బంది ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. విద్యాభివృద్ధికి కృషి చేసిన రిటైర్డ్ టీచర్ మోపిదేవి వెంకటేశ్వర్లు, గ్రామాభివృద్ధికి కృషి చేసిన రిటైర్డ్ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెయ్యాల వెంకటేశ్వర్లు, సామాజిక సేవారంగం నుంచి బుక్కాపురం వెంకట నాయుడులను సత్కరించారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో చేపల వినుకొండయ్య, చేపల కోటేశ్వరరావు, చేపల శ్రీనివాసులు, డాక్టర్ చేపల శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దూరం ఉన్నారు వీళ్ళందరూ. ఏ
చిన్న మార్పుతోటి మనం ఒంగోలు వచ్చి పెద్దవాళ్ళు రాణించి ఈనాడు గొప్ప స్థాయికి వెళ్ళాడు. ఎప్పుడే అవసరం వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నేనున్నానండి. ముందు ఊరికే మా ఆత్మీయులు, మా శ్రేయోభిలాషి, మాకు పెద్ద లాంటి వెంకటనాయుడు గారి దంపతుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిచయం లేకపోవచ్చు, ఒంగోలులో ముఖ్యంగా సత్యనారాయణపురంలో తన గురించి తెలియవాలంటే ఎవరు ఉండరు. ఇప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా కానీ సామాజికంగా అందరికీ నేనున్నాను అంటూ ధైర్యాన్ని ఇచ్చే గొప్ప వ్యక్తిని సన్మానించుకోవడం మా అందరూ కూడా ప్రకాశం జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య ఒంగోలు డైరీకి ఒక ఘనమైన చరిత్ర ఉంది. రాష్ట్రంలోనే అతిపెద్ద డైరీగా పేరుంది. రైతుల పరస్పర సహకారంతో దినదినాభివృద్ధి చెందుతూ ఒక్కసారిగా దీనస్థితిలోకి నెట్టబడింది. ఉద్యోగులు, పాలక వర్గాలు రైతుల నుంచి ప్రతిరోజు సేకరించిన పాలతో కళకళలాడుతున్న పాల డైరీ ఆస్తులను కాపాడుకోలేని స్థితిలో భూ బకాసురుల కన్నుపడి వారి కబంధ హస్తాల్లోకి వెళ్లే ప్రయత్నం జరుగుతున్నా అధికార యంత్రాంగం కన్నెత్తి చూడలేదు. దీనిపై ప్రత్యేక కథనం. ఒంగోలు కేంద్రంగా పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య ఆధ్వర్యంలో పాల డైరీ ఏర్పాటు చేశారు. దానికి పాలక మండలి సభ్యులు, ఉద్యోగులు, రైతులతో ఎప్పుడు ఈ డైరీ కళకళలాడుతుండేది. డైరీ అభివృద్ధి చేయాలంటే కొంత భూమి కూడా సేకరించాలనే ఉద్దేశంతో అప్పట్లోనే ఆర్టీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్థలాలను సేకరించుకొని వారికి ప్రత్యేక స్థలాలను అప్పటి జిల్లా కలెక్టర్ జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో జరిగాయి. ఆసియా ఖండంలోని అత్యంత అధునాతనమైన పరికరాలతో ఈ పాల డైరీ నడుస్తూ రైతులకు ఎంతో కొంత ఆర్థికంగా చేదోడుగా ఉంటూ సాగుతుంది. పాల డైరీ అభివృద్ధి చెందాలంటే రైతుల నుండి కొంత సహకారం అవసరమని రైతులతో పాలక వర్గాల సభ్యులు, అధికారులు కోరిన మీదట జిల్లా వ్యాప్తంగా పాల రైతులు ఒక్కొక్క రోజు తనకు వచ్చే పాల నగదును లెక్క చేయకుండా డైరీకి అందించిన ఘనత ఒంగోలు పాల డైరీది. ఒంగోలు డైరీకి సంబంధించి 1988-89 ప్రాంతంలో దాదాపు 78 ఎకరాల్లో ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు జయప్రకాష్ నారాయణ గారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం 29.5 లక్ష ఆ రోజు వాల్యుయేషన్ వేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం జరిగింది. దాన్ని హద్దులు కూడా ఫిక్స్ చేసి లక్ష్మీ నరసింహ గారు జాయింట్ కలెక్టర్గా ఉన్న టైంలో అంతా డైరీకి సంబంధించిన ఆస్తులన్నింటినీ హద్దులు మెన్షన్ చేశారు. తర్వాత కాలానుగుణంగా డైరీ మూతపడిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో కొంతమంది అనాథరైజ్డ్ ఆక్రమణలో దాన్ని సబ్స్టేషన్కి పక్కన 5 ఎకరాల 27 సెంట్లు ఉంటే దాన్ని ఆక్రమించుకోవడానికి ప్లాట్లు వేసి చేయటం జరిగింది. దానికి ఎంఆర్ఓ గారు వచ్చారు, చూశారు. వాళ్ళని డాక్యుమెంట్స్ మీకు ఏదైనా ఒరిజినల్ ప్రూఫ్స్ ఏదైనా ఉంటే తీసుకొచ్చుకోండి అని చెప్పేసి అన్నారు. కానీ ఇంతవరకు మరలా జిల్లా అధికారులు ఎవరు దాని గురించి పట్టించుకున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికైనా ఆ ఆస్తులు కాపాడాలంటే దాదాపు 78 ఎకరాలు దాదాపు 1000 కోట్ల ప్రాపర్టీ. అది ఓన్లీ ఒంగోలు డైరీ వరకే. ఇంకా మిగతా జిల్లాలో చాలా ఉన్నాయి. కొండముందులలో 12 ఎకరాలు ఉన్నాయి, ఖమ్మంలో 5 ఎకరాలు ఉంది, ఎర్రగొండపాలెంలో 5 ఎకరాలు ఉంది, దర్శిలో 4 ఎకరాలు ఉంది, కనిగిరిలో 8 ఎకరాలు ఉన్నాయి. ఇట్లా బోల్డైన ఆస్తులు ఉన్నాయి ఒంగోలు డైరీకి సంబంధించిన ఆస్తులు. వీటన్నిటినీ పరిరక్షించాల్సిన బాధ్యత జిల్లా అధికారులకి, జిల్లా మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్ గారికి దీని మీద దృష్టి పెట్టి దీనికి చర్యలు తక్షణం తీసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నామండి. కమిటీ పాలక వర్గాలు మారే కొద్దీ కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి దానిని ఫెడరేషన్గా మార్పు చేశారు. ఫెడరేషన్గా మార్పు చేసిన తరువాత ఒక్కసారిగా ఒంగోలు పాల డైరీ నిర్వీర్యమైంది. గతంలో ఉన్న ప్రభుత్వం పాల డైరీని అమూల్కు అప్పచెప్పాలని తీసుకున్న నిర్ణయాల వల్ల అసలుకు ఎసరై ఉద్యోగులందరినీ ఉన్న ఫలంగా
వీఆర్ఎస్ పేరుతో ఇళ్లకు పంపారు. వారికి ఇవ్వాల్సిన పారితోషికాలు కూడా అందించలేని స్థితిలోకి వెళ్ళింది. ఇదిలా ఉంటే గతంలో జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన లక్ష్మీ నరసింహం పాల డైరీకి కార్యదర్శిగా ఉంటూ పాల కేంద్రం వెనుక వైపున ఉన్న విద్యుత్ ఉపకేంద్రం, దాని పక్కనే ఉన్న 5 ఎకరాల పైచిలుకు భూమిని అన్యాక్రాంతమవుతుంటే అప్పుడు రెవెన్యూ అధికారులను పంపించి పాల డైరీ ఉద్యోగులు సహకార సంఘాల నాయకులతో కలిసి దానికి కంచె వేయించిన పరిస్థితి ఉంది. నేడు ఈ 5 ఎకరాల స్థలాన్ని కొందరు భూ ఆక్రమణదారులు కన్నుబడి కబ్జా చేసేందుకు పూనుకున్నారు. అందులోని వేప చెట్లు, టేకు చెట్లను పూర్తిగా తొలగించారు. వాటిని తీసుకుని భూ కబ్జాదారులు అమ్ముకున్నారని సమాచారం. ఇంత జరుగుతున్నా కోతవేటు దూరంలో ఉన్న పాల డైరీని సందర్శించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. యథేచ్ఛగా భూ ఆక్రమణదారులు బాగు చేస్తుంటే పట్టించుకోలేని స్థితిలోకి నెట్టబడింది. ఒంగోలు డైరీకి 78 ఎకరాలు స్థలం పొలం ఉంది. అది రైతులు నెలవారీ పేమెంట్లో తగ్గించి రైతుల సొమ్ముతోనే ఆ పొలం కొన్నారు. తర్వాత లక్ష్మీ నరసింహ గారు జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు కొన్ని ఈ ఆక్రమణలను తొలగించి మొత్తం ఫెన్సింగు హద్దులను నిర్ణయించారు. తర్వాత కొంతకాలం తర్వాత అప్పుడు ఎంప్లాయీస్ కానీ పాల ఉత్పత్తిదారులు ప్రెసిడెంట్లు కానీ అందరూ మన పాలకేంద్రానికి సంబంధించిన మొత్తం దాని మీద స్పందించి ఎటువంటి బయట వ్యక్తులు ఎటువంటి వాళ్ళు రాకుండా కూడా చాలా వరకు దాన్ని అడ్డుకోగలిగారు. కానీ కాలక్రమేణా డైరీ మూసివేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఫెడరేషన్ నుంచి ఒక ఎంప్లాయీని వేశారు. అతను ప్రతిదీ నేను జాయింట్ కలెక్టర్ గారికి చెప్తున్నా అంటున్నాడు. కానీ మన ఇటీవల పేపర్లో జాయింట్ కలెక్టర్ గారు నాకేం తెలియదు అన్నాడు. ఇది ప్రస్తుతం ఏపీడీఎస్ఎఫ్ వారి ఆధీనంలో ఉంది కాబట్టి మొత్తం ఫెడరేషన్ అధికారులు, జిల్లా అధికారులు మొత్తం స్పందించి ఈ ఆక్రమణలకు అడ్డుకట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా ప్రజల ఆస్తి కాబట్టి దీన్ని కాపాడవలసిన బాధ్యత కూడా జిల్లా అధికార యంత్రానికి ఉందని తెలియజేస్తున్నాను. సుమారు 1000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి పాల ఉత్పత్తిదారుల సహకార డైరీ నేడు చిల్ల చెట్లు పొదల్లో చిక్కుకుంది. విద్యుత్ కాంతులతో కళకళలాడిన డైరీ చీకటిమయం అయిపోయింది. రైతుల కష్టార్జితంతో ఏర్పడిన డైరీని దినదినాభివృద్ధి చేయాల్సి పోయి నిర్వీర్యమైపోయే స్థితికి తీసుకురావడంతో ప్రజలు, అప్పటి ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునేందుకు జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక రాకపోతే ఎవరు ఆస్తులను కాపాడతారనే ప్రశ్నగా మారిందని కొంతమంది గుసగుసలాడుతున్నారు. మొక్కుబడి కార్యక్రమంలో భాగంగా సంతనూతలపాడు రెవెన్యూ యంత్రాంగం అటువైపు వెళ్లి చూశారే తప్ప దానికి సంబంధించిన రికార్డులు కానీ జిల్లా అధికారులతో చర్చించిన దాఖలాలు లేవని కొందరు అనుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడుకునేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి విలువైన ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటే దానిని మరిచినట్లు ఉందని కొందరు అంటున్నారు. జిల్లాలో ఈ పాల డైరీకి అనేక ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాలు కూడా ఉన్నాయని, ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని మూతబడిన డైరీని తెరిపించి మళ్లీ రైతుల నుంచి పాలు సేకరించి సహకార రంగాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. దీనికి తోడు కోట్ల రూపాయల విలువైన రైతుల స్థలాలను వెంటనే అధికారులు ఆ ప్రాంతాలను సందర్శించి పాల కేంద్రాలకు సంబంధించిన రైతుల భూములను ఎప్పటిలాగే కంచె వేయించి విలువైన ఆస్తులను కాపాడవలసిన బాధ్యత ఉందని కోరుతున్నారు. ప్రకాశం జిల్లాలో గల ఏకైక సహకార రంగంలో ఉన్నటువంటి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి సంబంధించి ఒంగోలులో ఫ్యాక్టరీ ఉంది. ఆసియాలోనే పెద్ద ఫ్యాక్టరీ, దానికి విలువైన స్థలాలు ఉన్నాయి. ఈ స్థలాల సేకరణ సందర్భంగా ఆ రోజు ప్రతి ఉత్పత్తిదారు నుంచి ఒకరోజు పాలు లెక్కన దాదాపు 6 రోజుల పాలు డబ్బులు మినహాయించుకొని ఆ స్థలాన్ని మొత్తాన్ని కూడా కొన్నారు. దాదాపు 100 ఎకరాల పైచీలు కొన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది, కొంతకాలం సజావుగా జరిగింది. తర్వాత పాలక వర్గాలు వచ్చినటువంటి వాళ్ళ యొక్క దుర్మార్గమైన విధానాలు, అట్లా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాల ఫలితంగా దాన్ని చివరికి సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి కొనసాగింది. ఈ కాలంలో యూఆర్ఎస్ తీసుకొచ్చి దాన్ని ఉద్యోగస్తులందరూ కూడా బలవంతంగా ఇలా పంపించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అడ్డు అదుపు లేదు. ఒంగోలులో అధికారంలో ఎవరుంటే వాళ్ళు, ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క భూమాఫియా కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి ఆ రోజు పాల ఉత్పత్తిదారులు దానికి రైతుల దగ్గర నుంచి సేకరించిన డబ్బులతో ఉపాధ్యాయులు నిర్మాణం చేసి కొనుక్కున్నటువంటి
వాళ్ళ స్థలాలు వేసుకున్న పొలాన్ని సేకరించారు. ఇతర వ్యక్తులుగా కొనుక్కున్నటువంటి దాన్ని కూడా సేకరించి దీంట్లో కలుపుకొని ఆ రోజు డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఆర్టీసీ వాళ్ళది కూడా, ఆర్టీసీలో ఉద్యోగస్తులది, ఉపాధ్యాయులది, ఇతర వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళతో కూడా కలుపుకొని నిర్మాణం చేశారు. ఇవాళ దానికి ఎవరూ లేరు, కనీసం కాపలా కూడా లేనటువంటి పరిస్థితిని చూసి అదునుగా చూసి అధికార పెద్దల యొక్క అండదండలతోటి భూమాఫియా దాన్ని మొత్తం కూడా సదనం చేసి బాగు చేసుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉంటే ఒంగోలులో 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి దాన్ని అటు నూతలపాడు అధికార యంత్రాంగం కానివ్వండి, ఒంగోలు జిల్లా యంత్రాంగం కానీ చూస్తూ కూర్చున్నారు తప్ప దాన్ని పరిశీలన చేయట్లేదు. 100 ఎకరాల భూమి, అట్లా కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి విలువైన భూమిని ఇవాళ ఇష్టారాజ్యంగా చదువు చేసుకున్నా అంటే ఏ అండతోటి ఏ ధైర్యంతో వాళ్ళు చేస్తున్నారో మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేముగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం, ఒకవేళ పరిశ్రమని ప్రభుత్వమే తెరిపించాలి, మొత్తం మళ్ళా అవసరమైతే పాత పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని నిర్మాణం చేసి దాన్ని బాగా డెవలప్ చేయాలి, ఉద్యోగ కల్పన చేయాలి. అలా చేయలేని పక్షంలో ఇవాళ ఉద్యోగస్తులకి వీఆర్ఎస్ బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చారు, వాళ్ళందరికీ పెన్షన్ కూడా సరిగా లేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఆ స్థలాన్ని కానీ ఏదైనా అమ్మాలి అనుకున్నప్పుడు మొట్టమొదటి ప్రయారిటీ ఆ సంస్థ పురోభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యోగస్తులకు ప్రయారిటీ ఇవ్వాలి తప్ప ఇలా అక్రమార్కులకు ఇవ్వడానికి వ్యతిరేకించాలి. అదే సందర్భంలో కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, నూతలపాడు ఎంఆర్ఓ గారు వెంటనే జోక్యం చేసుకొని మొత్తం దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి దాన్ని ఆక్రమణ నుంచి కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. లేని పక్షంలో మేము ఆ ప్రాంత ప్రజానీకం లేకపోతే ఉద్యోగస్తులు, పాల ఉత్పత్తిదారులు కూడా కలిసి అవసరమైతే వాళ్ళతో మాట్లాడి దీన్ని రక్షించుకోవడానికి కావాల్సిన ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ది లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షులుగా కల్లూరి అంజుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శి ఎన్నికల్లో 60 ఓట్ల మెజార్టీతో కొమ్మూరి ప్రసాదరావు, కోశాధికారిగా శ్రీనివాసులు నూతనంగా ఎన్నికయ్యారు. త్వరలో కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని అన్నారు. అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మా కార్యకర్త కూసురాబు పొద్దు నుంచి తిరుగుతా మహాభారతంలో విదురుని పాత్ర ధర్మానికి ప్రతిబింబంగా నిలుస్తుందని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు మురళీకృష్ణ అన్నారు. విఐపి రోడ్డులోని రమణ మహర్షి ప్రశాంతి కేంద్రంలో జరిగిన సత్సంగ కార్యక్రమంలో భారతంలో విదురుడు అనే అంశంపై మాట్లాడారు. ధృతరాష్ట్రుడికి కుడిభుజంగా ఉండి న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన పరిపాలనకు అనేక సూచనలు చేసిన మహనీయుడు విదురుడు అని తెలిపారు. భారతంలోని విదుర నీతి నేటి ప్రపంచానికి కూడా ఆదర్శప్రాయమని అన్నారు. కార్యక్రమంలో రమణ మహర్షి శాంతి కేంద్రం అధ్యక్షుడు కొప్పోలు హనుమంతరావు, కొప్పోలు ఫణిరాజు, డాక్టర్ రావిపాటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. నిద్ర పట్టడం లేదు, ఎట్లా ఉందయ్యా అంటే నా మనస్సు, నా దేహం నిప్పుల్లో పొల్లినట్టుంది. నా దేహం నాకు కొన్ని శాంత వచనాలు, మనసుకు ఆనందం కలిగించేటువంటి మాటలు ఏమన్నా ఉంటే నువ్వు చెప్పు అని చెప్పి అడుగుతాడు. అడిగితే అప్పుడు విదురుడు చెప్తాడు. అంటే ఇక్కడి నుంచి విదురుడు యొక్క నీతి చనిపోయాడు. అంబాలికకు పిల్లలు లేరు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ధర్మం ప్రకారం ఆనాటి ఉన్నటువంటి రాజధర్మము, ఆనాటి ఉన్నటువంటి దేవర న్యాయం ప్రకారం ఏం చేశారంటే మహాముని వ్యాసుని పిలిచారు. వ్యాసుని పిలిస్తే సరే, వ్యాసుని పిలిచిన తర్వాత అంబికకు ఆవిడ కళ్ళు మూసుకుంది కనుక ధృతరాష్ట్రుడు పుట్టాడు. అంబాలిక గొడలంతా భయం పుట్టి నెత్తులు లేనట్టు ఇదైంది కనుక పాండురోగంతో పాండురాజు పుట్టాడు. ఈ విషయాలన్నీ సత్యవతితో చెప్తే, అయ్యా నువ్వు ఇంకొక అవకాశం మాకు ఇవ్వు, ఎందుకంటే కురువంశం కానీ పాండువంశం కానీ అభివృద్ధి చెందాలి అంటే ఒక పుత్రుడు కావాలి కదా అని అంటే మళ్ళీ అంబిక చెప్పి ఒప్పిస్తే అంబిక ఏం చేస్తుంది, తన దాసికి రాణి వేషం వేసి వ్యాస మహాముని దగ్గరికి పంపిస్తుంది. వ్యాస మహాముని అంశతో దాసికి పుట్టినటువంటి వాడు విదురుడు. అంటే అటు యమధర్మరాజుకు తెలిసినటువంటి ధర్మాలన్నీ విదురుడికి వచ్చినాయి. వ్యాస మహాముని అంశతో వచ్చాడు గనక
మహోన్నతమైనటువంటి అంటే ఏంటి, తను పుట్టింది దాసీపుత్రుడికైనా కూడా లక్షణాలన్నీ కూడా శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి వసంతోత్సవాలు వైఖానస ఆగమయుక్తంగా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు వసంతోత్సవాన్ని అర్చక స్వామి పరంకుశం సీతారామాచార్యులు ఋత్విక బృందం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారిని, అయ్యవారిని ఎదురెదురుగా కొలువు తీర్చి పూజా కైంకర్యాలు జరిపించారు. ఈ సందర్భంగా శాంతి హోమం నిర్వహించి పూర్ణాహుతిని సమర్పించారు. పూల మార్పిడి అనంతరం స్వామి అమ్మవార్లను పల్లకిలో ఉంచి ఉంజల సేవ నిర్వహించారు. ఉంజల సేవలో బొల్లాపల్లి వెంకట ఫణిదీప్తి అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీరాణి, ధర్మకర్తలు డాక్టర్ ఆలూరి శ్రీనివాస చరణ్ రాజు, ఆలూరు సుశీలాదేవి, సివి రామకృష్ణారావు, ఆలూరు లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు. स्वस्ति पूर्णमुखात्मने हृदयात् नमः ओंकाराख्यासिखादे वसते सहस्रादशतदे चत्वारि श्रीनाथदोष्टमादात्रे श्रीसे सप्तहस्रभास्या शृंग सप्तदिक्वादशीर्षकः ध्यात्वाग्निमण्डलं तस्याध्यायेन्मध्ये प्रभां सुभाम् శ్రీ త్యాగరాజస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో పంచమ మాస సంగీత కార్యక్రమంలో భాగంగా మంగమూరు రోడ్లోని గాయత్రి మందిరంలో సంగీత ఉపాధ్యాయుని జి భాగ్యలక్ష్మిచే త్యాగరాజస్వామి సంకీర్తనల గాత్ర కచేరీని ఏర్పాటు చేశారు. త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు అయిన ఎందరో మహానుభావులు లాంటి పలు కీర్తనలు ప్రేక్షకులను అలరించాయి. వీరికి కీబోర్డుపై వీరిశెట్టి బ్రహ్మనాయుడు, తబలాపై పురాణం మురళీకృష్ణ వాయిద్య సహకారాన్ని అందించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు పిన్నమరాజు నరసింహారావు, మైనంపాటి సాయికుమార్, డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డి న్యూస్లో నీటి మాట. చేసిన పొరపాటుని మరిచిపోవాలి, కానీ అది నేర్పిన పాఠాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలి.
డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.